అందరికీ నమస్కారం అండి. ఈ 2025 ధాత్రీ పూజ ఎలా చేసుకుంటున్నామో మీకు ఈరోజు ఈ వీడియోలో పెడుతున్నాను. ఏంటంటే ఉసిరి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత, అంతేకాదండి కార్తీక మాసంలో చేసే పూజల్లో ఇది చాలా పవిత్రమైన పూజ. ఉసిరి చెట్టును పవిత్రంగా పరిగణిస్తారు. ఎందుకంటే శ్రీ లక్ష్మీనారాయణులు తులసి మరియు ఉసిరి చెట్లు వద్ద నివసిస్తారనే నమ్మకం. అందుకే ఈ చెట్టుకి పూజ చేయడం ద్వారా లక్ష్మీనారాయణుల ఆశీస్సులు లభిస్తాయి. ముందరగా తులసి కోటని చక్కగా పసుపు రాసి శుభ్రం చేసుకున్నాక బియ్యం పిండితో పద్మం ముగ్గు వేయాలండి. ఖచ్చితంగా పద్మం ముగ్గు వేయాలి. అలాగే శంకు చక్రం నామం ముగ్గులు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత తులసి కోటకు చక్కగా బొట్లు పెట్టుకోవాలి. కళ్యాణం బొట్టు కంపల్సరిగా పెట్టుకోవాలండి. అలానే పూలమాలలో పూలదండలతో చక్కగా అలంకరించుకోవాలి. బియ్యం పిండి చక్కగా పాలు బెల్లం కలిపి అది మన శక్తికి మించి ఒక లెక్క 16, 21, 11 చక్కటి బియ్యం పిండితో కుందులు చేసుకుని వాటికి బొట్లు పెట్టుకుని చక్కగా ఆవునేతి దీపాలు అందులో వేసుకుని ఒక ఉసిరికాయని కూడా దీపానికి రెడీ చేసుకుని దానికి కూడా చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వీటిని తీసుకుని మనం పూజ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఒక చక్కటి ఉసిరి కొమ్మను తులసి కొమ్మకు పసుపు కొమ్ము పసుపు దారంతో కట్టాలండి. ధాత్రి కళ్యాణం కదా, అలా అంత చక్కగా పసుపు కొమ్ముని దారంతో కట్టాలి. అలా కట్టిన తర్వాత దానికి అలంకారాలన్నీ పూర్తయిన తర్వాత మనం కూర్చుని పూజ మొదలు పెట్టాలి. తులసి అష్టోత్తరం చేసుకోవాలి. పిండితో చేసుకున్న దీపాలన్నింటినీ చక్కగా వెలిగించుకోవాలి. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నామో అంతమంది చక్కగా వెలిగించాలి. వారు మనకి అందుబాటులో లేకపోయినప్పుడు వారి పేర్లు చెప్పైనా వెలిగించుకుంటాం. అలా వెలిగించుకున్న తర్వాత ధాత్రి పూజ అనేది జగద్ధాత్రి పూజ వంటిదండి. ఇది చాలా పవిత్రమైనది. ధాత్రి పూజ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు మేము పవిత్రంగా చేసే పూజ. కంపల్సరిగా ఒక స్వస్తిక్ వేసుకుని అవి పెయింట్లతో కాదండి, పసుపు చక్కగా నీళ్ళల్లో కలిపి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని శంకు చక్రం నామం పద్మం స్వస్తిక్ వేసుకుని చక్కగా వాటి మీద దీపాలని అలంకరించుకొని అలా దీపాలన్నీ అలంకరించుకున్న తర్వాత వడపప్పు నైవేద్యంగా పెట్టి మనం అగరత్తుతో దీపాలని వెలిగించుకోవాలండి. దీపాలంకరణ అంతా అగరత్తులతో చేయాలి. ఈలోపు తులసిదేవికి చక్కగా మనం అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం చదువుకోకపోతే చాంటింగ్ వేసుకొని వినినా కూడా సరిపోతుందండి. ఇలా అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో చూసారండి ఎంత చక్కగా ద్వీపమానంగా వెలుగుతున్నాయో అంత చక్కగా అమ్మవారిని అలంకరించుకొని కుటుంబ సభ్యులు అందరూ కలిపి దీపాలను వెలిగించి దానికి చక్కగా అగరత్తు చూపించి హారతి కర్పూరం ఇచ్చి అష్టోత్తరం తులసి అష్టోత్తరము విష్ణు అష్టోత్తరమును చదువుకొని ఇలా పూజ పూర్తయిన తర్వాత చక్కగా మనకున్న కోరికలను అమ్మవారి దగ్గర పెడితే అమ్మవారి పాదాల దగ్గర మన కోరికను గనక పెడితే అమ్మవారు మన కోరికలను ఖచ్చితంగా తీర్చుతారండి. తులసి అంటేనే భూదేవికి ఉన్నంత సహనం. ధాత్రి తులసి సమేత శ్రీ కార్తీక దామోదరాయ నమః అంటూ అమ్మవారి పేరు స్మరించుకుని చక్కగా పూజ అనంతరం కర్పూర నీరాజనమిచ్చి ఆ తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి చక్కగా నమస్కారం చేసుకుని చక్కటి కసిన్ని పాలు నైవేద్యంగా పెట్టి 360 ఒత్తులు చిట్ట చివరగా 360 ఒత్తులు వెలిగించుకోవాలండి. అలా వెలిగించి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో తులసి తల్లి వచ్చే సంవత్సరం వరకు వాళ్ళింటికి గొడుగు అయి కాపాడుతుంది. ఎందుకంటే అంత చల్లని తల్లి తులసిమాత. అందులోనూ ధాత్రి సమేత శ్రీ దామోదర స్వామితో కలిపి ఇలా చేయడం వల్ల అమ్మవారు ఎంతో శాంతి చెంది అంతటి సౌకర్యాలు నన్ను పూజించిన ఈ కుటుంబానికి చెందాలి అని చక్కటి ఆశీర్వాదం మనకిస్తారు. ధాత్రి పూజ ఇలా చేయాలి.